2వ తేదీ అక్టోబర్ నెల 2025వ సంవత్సరం. ఈరోజు దేవుని వాగ్దానము. కీర్తనలు 18వ అధ్యాయము 16వ వచనము. ఉన్నత స్థలము నుండి చేయి చాపి ఆయన నన్ను పట్టుకొని మహా జలరాశులలో నుండి తీసెను. సహోదరి సహోదరులారా, పరలోక సింహాసనముపై కూర్చున్న మన ప్రభువు మనల్ని రక్షించడానికి తప్పకుండా వస్తాడు. మనము శ్రమలలో ఉన్నప్పుడు స్వయముగా తానే వచ్చి మనల్ని రక్షిస్తాడు. దావీదు భక్తుడు అంటున్నాడు, ప్రభువే తన చేయి చాపి దావీదును పట్టుకొని జలరాశులలో నుండి ప్రభువు తీశాడు అని. ఎటువంటి ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నప్పటికీ ప్రభువే మనల్ని రక్షించగలడు. ఇక్కడ జలము అంటే కష్టాలు, బాధలు, శత్రువులు, ప్రమాదాలు, ఇంకా సమస్యలకు గుర్తుగా ఉంది. మనల్ని ముంచివేయడానికి వచ్చే ఈ పరిస్థితుల నుండి మనల్ని నశించిపోకుండా కాపాడే గొప్ప దేవుడు మన ప్రభువు. ఎన్నో శ్రమలు, ఇబ్బందులు మనకు కలుగుతూ ఉంటాయి. వాటిలో మనం మునిగిపోతూ ఉన్నట్టుగా, బయటకు వచ్చే మార్గం లేదు అన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది. కానీ మనల్ని రక్షించడానికి ప్రభువే పరలోకం నుండి దిగి వస్తాడు. ప్రభు యొక్క శక్తివంతమైన చేయి మనల్ని కాపాడుతుంది. ప్రభువే అన్ని రకముల శ్రమల నుండి మనకు విడుదలను అనుగ్రహించి శాంతి, సమాధానాన్ని అనుగ్రహిస్తాడు. ప్రార్థన. పరిశుద్ధుడవగు ప్రభువా, మీ పరిశుద్ధమైన నామమునకు తరతరములు యుగయుగములు మహిమ కలుగును గాక. మరొక నూతన దినంలోనికి మమ్మల్ని క్షేమంగా ప్రవేశింపచేసిన దేవా, మీకే స్తోత్రం తండ్రి. మీ బిడ్డలను విడిచిపెట్టే దేవుడవు కాదు ప్రభువా. ఎవరెవరము ఎటువంటి సమస్యలతో బాధపడుతూ మునిగిపోయిన పరిస్థితులలో ఉన్నామో మీకు తెలుసు తండ్రి. మాకు సహాయం చేసేవారు ఎవరు లేరు ప్రభువా. మీరే మాకు సహాయం చేయాలి తండ్రి. మీరే మా చేతిని పట్టుకొని ఈ సమస్యల నుండి మాకు విడుదలను అనుగ్రహించండి తండ్రి. మాకు మనశ్శాంతి లేకుండా కృంగదీస్తున్న ప్రతి అపవాది క్రియ నుండి యేసు నామంలో మాకు విడుదలను అనుగ్రహించి మీలో సంతోషకరమైన జీవితాన్ని జీవించడానికి మాకు సహాయం చేయమని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని పేరు పేరున దీవించి ఆశీర్వదించి అభిషేకించమని, వారు చేసే ప్రతి పనిలో మీరే వారికి తోడుగా ఉండి వారిని అన్ని కీడుల నుండి, అపాయాల నుండి మీరే వారిని రక్షించమని ఈ మా మనవులన్నీ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.